హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఆల్రెడీ వీడియో పెట్టి చెప్పాను కదండీ! ఈరోజైతే మేము అరిసెలు వండుకుంటున్నాము. రేపైతే కజ్జికాయలు వండుకోవాలని చెప్పేసి. అయితే పొద్దునైతే టిఫిన్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే షెడ్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇంకా కజ్జికాయలైతే వండుతాకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మేము కజ్జికాయలు ప్రతి ఇయర్ వండుకుంటామండి. ఏదో ఒక వంటకం మానేసినా సరే కంపల్సరీగా కజ్జికాయలు అనేది వండుకుంటాము. ఎందుకంటే ఈ కజ్జికాయలు మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటామండి. కజ్జికాయలు అయితే చాలా బాగా వచ్చినాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. కింద అయితే పేపర్లో ఒకటి వేసుకుని మేము కూర్చుంటాకైతే బరకలు వేసుకుని కజ్జికాయలు అయితే చేసాను సగం. కళ్ళుకి పొగ అయితే కొడుతుందండి. ఇప్పుడైతే షిఫ్ట్ అయ్యాము మా చెల్లెలిని కలిపి. చెల్లి అయితే ఇప్పుడు కజ్జికాయలు చేస్తుంది. నేనైతే ఇంకా నూనెలో అయితే ఆ చేసినవి అన్నీ నూనె అయితే వేపేస్తున్నాను. అసలు ఎన్ని వంటలు చేయాలనిపిద్దండి ఇలా చెట్ల కింద కూర్చుంటే కదా. మాకైతే అసలు ఇసుపే రాదండి. ఎన్ని వంటలైనా చేయాలనిపిస్తుంది. కానీ ఒకటే ప్రాబ్లం, పిల్లలు అంటే అంత వాళ్ళు వచ్చి ఏమున్నా సరే నూనె దగ్గరికి అది వచ్చేస్తారని భయం. అంతకు మించి అయితే మాకు ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా వంటలే చేసుకున్నాము. చేసుకున్నాక అక్కడే భోజనం కూడా మా అమ్మ వండేసింది. తినేసాము. తినేసాక అవి వండిన గిన్నెలన్నీ తోమేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.